ఇది వచ్చేసి మనది 4th బెడ్కి వచ్చాం. అంటే ఫస్ట్ 2 కూరగాయలు అయింది, ఇంకొకటి ఫుడ్ ఫారెస్ట్ నుంచి ఫస్ట్ది అయింది, ఇది సెకండ్ది. మనది వచ్చేసి ఎస్ఎస్వి న్యాచురల్ ఫార్మింగ్. ఇది 2వ పొలం. ఫస్ట్దేమో 13 years కంప్లీట్ అయింది, ఇది 4th year కమింగ్. ఇప్పుడు మన వీడియో రెగ్యులర్గా చూడాలంటే @ప్రసాద్ రెడ్డి 8606 చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిదీ కూడా అప్డేట్ ఎప్పుడు నాటామో ఎప్పుడు అని అది కూడా చూసుకోవచ్చు. ఇలా 4th బెడ్లో మనకు భాగంగా పుదీనా వేసాం. చూడండి, పుదీనా మనం ఒక్క దగ్గర నాటుకుంటే జస్ట్ ఇప్పుడు మనం దీన్ని పెరిగినా కొద్ది కలుపు తీసుకోవాలి అంతే. కలుపు తీసుకుంటే ఇదంతా విస్తరిస్తుంది. అంటే నేను ఇక్కడ నుంచి ఇదంతా పుదీనా వేసుకుంటాను. పుదీనా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్న దాని వాసన అనేది అద్భుతంగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మీరు స్వయంగా తినక్కర్లే. జనరల్గా ఏంటంటే నేను ఈ పుదీనా తింటేనే నాకు దాని బెనిఫిట్స్ వస్తాయని కాకుండా దీని నుంచి వెలువడే ఆ వాసన వల్ల కూడా మనకి హెల్త్ వస్తుంది. ఇట్లా ఇన్ని రకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను తినకున్నా కానీ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ కావు, అంత ఈజీగా డ్రాప్ కావు. అందుకని ఇంత జీవ వైవిధ్యం ఉంది కాబట్టి ఇప్పుడు ఇది పుదీనా అయింది. ఇది మీరు చూసినట్టయితే కొబ్బరి చెట్టు. ఈ కొబ్బరి చెట్టు గురించి కూడా కొద్దిగా మాట్లాడదాం. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ 2-3 నెలలు ఒక వైట్ ఫ్లై వస్తుంది దీనికి. ఇప్పుడు ఇది వైట్ ఫ్లై వస్తుంది కదా జనరల్గా. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ నేనేం వాడను జనరల్గా. అది కూడా ఒక రీజన్ కావాలి. జనరల్గా ఏంటంటే ఒక పురుగు రాగానే మనము కన్ఫ్యూజ్ అవుతాం. అంటే మొక్క చనిపోతుంది, జస్ట్ మళ్ళీ ఇదంతా మనం ఇన్ని ఏళ్ళు చేసినది కష్టం అంతా వృధా అయిపోతాం. మనము కషాయాలు లేకపోతే రసాయన మందులో వాడతాం. జనరల్గా మేము అర్థం చేసుకుంది 13 ఏళ్ళల్లో ఇప్పుడు ఒక పురుగు వచ్చింది దీనికి. ఆ పురుగు అనేది ఒక ఆహారమే, ఇంకో దానికి ఆహారం. జనరల్గా మనం ఏమంటే ఆ పురుగు రాగానే ఈ చెట్టు అంతా దానికి ఆహారం అయిపోతుందనే మన ఫీలింగ్. అయితే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఈ పురుగు వచ్చేసి ఆకు తినేదంతా వెజ్ ఏం చేస్తే శాకాహారి. అయితే ఇక్కడ జీవ వైవిధ్యం ఉంది కాబట్టి ఆ పురుగును తినడానికి ఇంకో కొన్ని పురుగులు ఉంటాయి, అవే నాన్ వెజ్ తినే ఇష్టపడే పురుగులు ఏం చేస్తాయి, ఈ పురుగును తింటాయి. నేను ఎప్పుడూ నా ప్రమేయం లేకపోతే ఇది ప్రకృతికి వదిలేశాను కాబట్టి ప్రకృతి మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు అది తెల్లది రాగానే ఏమవుతుంది, ఆ నాన్ వెజ్ తినేటి అన్నీ నేనేం డిస్టర్బ్ చేయట్లేగా. నేను సపోజ్ కషాయం కొట్టా లేకపోతే ఇంకోటి ఏదో పిచికారీ చేసిన, అప్పుడు దీన్ని తినకుండా ఆ నాన్ వెజ్ అదే మిత్ర పురుగులు నా దగ్గర డెవలప్ కావు. అంటే నేను అబ్జర్వ్ చేసింది. ఎప్పుడైతే నేను ఈ విధంగానే వదిలేస్తే అది కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు జస్ట్ మీరు ఫిబ్రవరి వస్తే ఏముండదు. ఇది పీక్ స్టేజ్లో ఏమవుతుందంటే ఎంతో కొంత నష్టం అవుతుంది. ఆ నష్టంతో పాటే అక్కడ దాన్ని నివారించే పురుగులు తయారవుతాయి. అంటే ఆహారం ఎక్కడుందో జీవరాశి అక్కడ ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు అడవులు కూడా అట్లనే సస్టైన్ అవుతున్నాయి. ఇప్పుడు నేనేదో చేయాలంటే మొత్తం కొలాప్స్ అయిపోతాయి. ఇక్కడ కూడా అడవిలాగా నిర్మించాం. ఏ ఒక్కటి మొక్క కూడా ఒక్కటే ఉండదు, ఏకవార్షికం ఉండదు. ప్లస్ ఒకటే జాతి మొక్కలు ఉన్నాయి. సపోజ్ మామిడి అన్ని పెట్టను, అట్లా డిఫరెంట్ టైప్ ఉండుట్లా జీవ వైవిధ్యం ఉండుట్లా అన్నీ అట్రాక్ట్ అవుతాయి. మిత్ర పురుగులు ఎక్కువ అట్రాక్ట్ అయితే దాంతోపాటు పాడు చేసే ఎప్పుడు కూడా నష్టం చేసేది ఉంటే దాన్ని బాగు చేసే క్రియ కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. మనం ఏమనుకుంటామంటే ఒకటే వస్తుంది అదంతా మొత్తం తినేస్తుంది అంటే భూమి మీద ఒక్క చెట్టు కూడా మొలవది. మీరు ఎంత మోతాదులో చేస్తారు వ్యవసాయం, కొంత ఏజ్లో చేస్తారు, మిగిలినంత పర్యావరణం బాగుందిగా, అన్ని జీవులు ఆరోగ్యంగా ఉన్నాయి కదా. ఎందుకంటే మనము ప్రకృతిని నమ్మాలి. జనాలను కాకుండా ప్రకృతిని నమ్మి సైంటిస్టులు నమ్మకుండా మీ పరిధిలో మీరు ప్రయాణం చేస్తే ప్రకృతిలో అనేక విద్యలు మీకు అందిస్తుంది. దాన్ని తీసుకొని ఏదైతే సత్ఫలితాలు వస్తాయో వేరే వాళ్ళకి ఉన్న వాస్తవం చెప్పాలి. మీరు ఏదైతే గ్రహించారో ప్రకృతిలో యథార్థంగా చెప్తే చాలా బాగుంటుంది ప్రకృతి వ్యవసాయం. మీరు చూడండి 4 ఏళ్ళకి ఇంత అద్భుతం ఉంది. ఫస్ట్ మామిడి స్టార్ట్ అయింది, కొబ్బరి ఒకటి స్టార్ట్ కావాలి, ఫ్లవరింగ్ స్టార్ట్ కాలేదు, జామ వస్తుంది, అరటి వస్తుంది. అరటి గురించి కూడా చెప్తాను. అరటి ఏంటంటే చాలామంది ఏంటంటే నా అనుభవం అంటే నేను 13 ఏళ్ళలో గ్రహించిన అనుభవాన్ని ఉన్నట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అరటి ఏంటంటే 3 years వరకు వస్తాయి మీరు ఎన్ని తీసినా కానీ, తర్వాత మొత్తం అక్కడ తీసేసి వేరే దగ్గర నాటుకుంటే మళ్ళీ వస్తాయి. అది నా అనుభవం ప్రకారం. అది కూడా ఏంటంటే ఒక చెట్టు పెరిగిన తర్వాత సైడ్ పిలకలు కింద తలకాయలు తీయాలి, ఆ గెలొచ్చిన తర్వాత ఒక పిలిక వదలాలి. అట్లా 3 ఏళ్ళ తర్వాత డిస్మెటల్ చేసి ఆ పిలకలని వేరే దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే క్రాప్ బాగా వస్తుంది. ఇది 4th బ్లాక్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.